మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు మనసారా స్వాగతం. నిన్నటి వీడియోలో పితృభక్తి పరాయణుడైనటువంటి సునస్సేపుణ్ణి గురించి తెలుసుకున్నాం. సునస్సేపుణ్ణి తన తండ్రి రాజు చేసే యజ్ఞం కోసం యాగ పశువుగా తనను విక్రయించినప్పటికీ తండ్రి పట్ల శత్రుభావం లేకుండా తండ్రి చేసినటువంటిది తన మేలు కోసమేనని భావించి తండ్రి తరువాతి కాలంలో పిశాచంగా మారి నరకబాధలు అనుభవించేటప్పుడు తపస్సు చేసి తండ్రికి ఆ నరకబాధల నుంచి విముక్తి కల్పించినటువంటి పితృభక్తి పరాయణుడు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ఎందుకు గుర్తొచ్చాడు అంటే ప్రహ్లాదుడు కూడా అంతటి పితృభక్తి పరాయణుడు కనుక. ఆగ్రహముననే చేసిన నిగ్రహములు పరులతోడ నెరినొకనాడున్ విగ్రహములను చుబలుకడు అనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలో. ఆగ్రహముననే చేసిన విగ్రహములు ఈ ప్రహ్లాదుని అణచడానికి అంతమొందించడానికి నేను చేసినటువంటి అనేకమైన ఘోర కృత్యాలు పరులతోడ నెరినొకనాడు విగ్రహములను చుబలుకడు. మా నాన్న ఇలా నన్ను బాధిస్తున్నాడు, ఇలాంటి హింసాపూరితమైనటువంటి కృత్యాలతో అంటూ ఇతరులతో ఏనాడు చెప్పినటువంటి వాడు కాదు. అనుగ్రహములుగా స్మరించు, పైపెచ్చు అవి ఉపకారాలుగా భావిస్తాడు, మేలుగా భావిస్తాడు. నవ్వడు మదిలో ఏనాడు మనసులో కించిత్తు కూడా బాధపడలేదు. కావున వీడు మహాప్రభావ సంపన్నుండు, వీనికెందునో భయంబు లేదు. వీనితోడి విరోధంబునంతనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నవోయి ఖిన్నుండై ప్రసన్నుండుగాక క్రిందు సూచుచూ విషన్నుండై చింతనంబు సేయుచున్న రాజునకు మంతనంబున చెండా మార్కులిట్లనిరి. కావున వీడు మహాప్రభావ సంపన్నుండు. ఈ ప్రహ్లాదుడు సామాన్యుడుగాడు, మహాశక్తిమంతుడు. వీనికెందును భయంబు లేదు. ఏ విషయంలో వీడికి భయం లేదు, ఎటువంటి చింత లేదు. వీనితోడి విరోధంబునంతనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి వీడితో పగ నా మరణానికే దారి తీసేట్లుంది. చిన్నవోయి ఖిన్నుండై ప్రసన్నుండుగాక క్రిందు సూచుచు విషన్నుండై చింతనంబు సేయుచున్న రాజునకు అనవసరంగా ఈ పసిబాలుణ్ణి ఇంతకాలం ఇంత ఘోరమైనటువంటి హింసకు గురి చేశానే అంటూ స్థిమితము లేని మనస్సుతో, ప్రశాంతత లేకుండా నేలచూపులు చూస్తూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడితో మంతనంబున చెండామార్కులు ఇట్లనిరి. ఏకాంతంలో చెండామార్కులు ఈ విధంగా అంటున్నారు. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతముంబోరులన్ విభ్రాంతంబుగజేసి ఎలితి గదా విశ్వంబు. వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతంబొంద నీకేటికిన్. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర. ఓ రాక్షసేంద్ర, శుభ్రఖ్యాతివి, నిర్మలమైనటువంటి కీర్తిశాలివి నీవు. నీ ప్రతాపము మహాచోద్యంబు, నీ వీరత్వము నీ ప్రతాపము అత్యద్భుతము. రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతముంబోరులను విభ్రాంతంబుగా చేసి, నువ్వు యుద్ధ సమయాలలో అలా కనుబొమ్మలు ముడివేస్తే, కనుబొమ్మలు చిట్లిస్తే దిగీశవ్రాతం ఆ దిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఇలాంటి దిక్పాలకులే గజగజ వణుకుతారు. ఏలితి గదా విశ్వంబు, ఈ సమస్త విశ్వాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నావు కదా. వీడెంత ఈ దభ్రోక్తుల్ గుణదోష హేతువులు చింతం పొందనీకేటికిన్. పసిబాలుడు వీడెంత, వీడి అర్థం పర్థం లేని మాటలు, అమాయకంగా అజ్ఞానంతో మాట్లాడేటటువంటి ఈ మాటల్ని పట్టుకొని చింతపొంద నీకేటికిన్, ఎందుకు ఆలోచించి బాధపడతావు?
వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవం చేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదట వయపాకంబుతో బాలకున్ శక్రద్వేషణ బద్ధు చేయుమో మదింజాలింపు మీ రోషమున్ శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రీయుతుండయ్యడున్. రాజా, వక్రుండైన జనుండు వృద్ధగురు సేవం చేసి, ఎంత వంకర బుద్ధి గలవాడైనా, ఎంత అల్లర చిల్లర పనులు చేసేవాడైనా పెద్దవారిని గురువులను సేవిస్తే మేధానయోపక్రాంతిని విలసిల్లు. అలాంటి వాడు జ్ఞానం పొంది బుద్ధిమంతుడుగా మారతాడు కదా. అలా వీడిని మా దగ్గర ఉంచుకొని వాడికి బుద్ధి గరుపుతాము. మీదట వయప్పాకంబుతో బాలకును శక్రద్వేషణ బద్ధు చేయుము. ఇలాగూ వాడు పెరిగి పెద్దవాడవుతాడు, వయసుతో పాటు పరిణతి వస్తుంది. శక్రద్వేషణ బద్ధు. అప్పుడు మనం వాడికి ఇంద్రుడిపైన ద్వేషాన్ని, ఇంద్రుడిపైన పగను కలిగించే ప్రయత్నం చేయొచ్చు. వయసుతో పాటు వాడికి పరిపక్వత వస్తుంది కాబట్టి ఆ ఇంద్రుడు చేసిన పనులు మనం చెప్పినట్లయితే ఇంద్రుడిపైన ఖచ్చితంగా వాడికి పగ రగులుతుంది. మదింజాలింపు మీ రోషమున్. కాబట్టి వాడిపైన నువ్వు ఏమాత్రము ఆవేశపడద్దు. శుక్రాచార్యులు వచ్చునంతకితడును సుశ్రీయుతుండయ్యడున్. మరికొద్ది కాలానికి మా తండ్రి అయిన శుక్రాచార్యులు వస్తారు. ఆలోపు సుశ్రీయుతుండయ్యడున్. వీడు బుద్ధిమంతుడుగా మారతాడు. ఎలాగూ ఆయన వస్తారు కాబట్టి వీడిని కావాలంటే దారిలో పెడతాడు అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు ఉపదేశింపదగిన ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు ఉపదేశింపుడని అనుజ్ఞ చేసిన వారు అతనికి త్రివర్గంబును ఉపదేశించిన అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకు నగ్రాహ్యంబులనియు వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు గాని ఆత్మభేదంబు లేదనియును అనర్థంబుల ఎందర్థకల్పన చేయుట దిగ్భ్రమంబనియును నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు తమ కర్మానుష్ఠానంబునకు పోయిన సమయంబున. ఈ విధంగా ఎప్పుడైతే గురుపుత్రులు ఆ హిరణ్యకశిపునితో నచ్చచెబుతూ మాట్లాడారో, రాక్షసేశ్వరుండు ఆ హిరణ్యకశిపుడు గృహస్థులైన రాజులకు ఉపదేశింపదగిన ధర్మార్థ కామంబులు, వివాహమైనటువంటి రాజులకు తెలియజెప్పేటటువంటి ధర్మ ప్రవర్తన, సంపాదన, అర్థము అంటే సంపాదనను ఆర్జించటం, కామంబులు, కామతృప్తి, ఇవి ప్రహ్లాదునికి బోధించమని ఆ గురుపుత్రులతో చెప్పగా వారు అతనికి త్రివర్గంబును ఉపదేశించిన వారు కూడా ఈ ధర్మార్థ కామాల గురించి చక్కగా బోధించారు. అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకు నగ్రాహ్యంబులనియు. కానీ ప్రహ్లాదుడు ఈ విషయాసక్తులైన వారికి, నానా విధమైన కోర్కెలు కలిగిన వారికి ఈ ధర్మార్థ కామాలు గ్రహించదగినవేమో కానీ అనుక్షణము ఆ పరమాత్మ చింతన కలిగిన నాబోటి వానికి అగ్రాహ్యంబులు, నేను వీటిని గ్రహించాల్సిన అవసరమే లేదనుకొని వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబు కానీ ఆత్మభేదంబు లేదనియును. లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప ఆత్మకు మాత్రం ఏ మార్పులు లేవని, అనర్థంబుల ఎందర్థ కల్పన చేయుట దిగ్భ్రమంబనియును నిశ్చయించి నిష్ప్రయోజములైన ఈ విషయాలలో ఏదో ప్రయోజనం ఉందనుకోవడం అంతా భ్రాంతి అని నిర్ణయించుకొని గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక, గురువు చెప్పేటటువంటి ఈ ధర్మార్థ కామాలు కానీ ఇతర శాస్త్రాలు కానీ తనకేమాత్రము మంచివి కాదు, మంచివని తలంపక అంటే మంచివి కాదని నిర్ణయించుకొని గురువులు తమ కర్మానుష్ఠానంబులకు పోయిన సమయంబున, గురువులు తమ జపతపాల కోసం, నిత్యకృత్యాల కోసం బయటకు వెళ్ళినప్పుడు మరి ప్రహ్లాదుడు ఏం చేశాడో మిత్రులారా మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.